भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। हरि शान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषिपुञ्जरं मुखे मन्महे किमपि कुन्दिलं महः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। करुणापूर्णसुधाब्धे कबलितघनविश्वरूपकिरणावल्य अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तगञ्जसुविकासाय। त्वयि अरुणाचल सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमिति आत्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयं नाम। श्रीकैवल्यपदंबु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలనగణా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేడిలోల విలసదృగ్జాల సంభూతనానాకంజాంత భవాండకుంభకు మహానందాంగనాడింభకు అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుష్టినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాభి ఇచ్చుత మహత్వ కవిత్వ మహిత్వ సంపదలు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొప్పంగ హరికీర్తి నుడువడేని దైవ సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి దల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగా నేల భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన
విబుధ జనుల వలన విన్నంత గన్నంత తెలియవచ్చినంత తేటపరులు శారద నీరదేందు ఘనసార పటీల మరాళ మల్లికాహార తుషారసేన రజతాచరకాశ ఫణీశ ఇంద్రమందార సుధాపయోధి తామర తామర వాహిని శుభాకార తనుపు నిర్మదిన్ కానగర నిరడు కల్గు భారతీ ఓం నమో మహావిష్ణు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహర్షియో నమో పరమగురుభ్యః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గోమాత్రే నమః భారతమాత్రే నమో నమః సర్వేభ్యో దేవతాభ్యో నమో నమః ప్రహ్లాదవరద నరహరి నమో నమో దయానిధి 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 నమో నమో దయానిధి నమో నమో దయానిధి. సభాస్వరూపంగా వెలుగొందుతున్న భగవత పురుషుడికి ప్రణమిలుతూ ప్రియమైన భాగవత బంధువులారా, మరి కొద్దిసేపట్లో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం. నేను రోజు దాకా బ్రహ్మాది దేవతలు గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని అజోగిసన్ అవ్యయాత్మ, పుట్టుకంటే అర్థం కానివాడు, సావు పుట్టుకలు లేనివాడు అయినటువంటి ఆ పరమాత్మ పుట్టడానికి సిద్ధం కాబోతున్నాడు. ఆ తరుణంలో దేవకీదేవి యొక్క గర్భాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని బ్రహ్మాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని గత 4 రోజులుగా పరిశీలించుకుంటూ వస్తూ 15 శ్లోకాలు ఈ స్తోత్రం. 2 రోజులు చివరి మాటగా బ్రహ్మాది దేవతలు దేవకీదేవికి ధైర్యం చెప్పారు. ఈ గర్భంలో మహానుభావుడు చేరి ఉన్నాడు, ఆ వంశుడికి ఇంకా చావు మూడి ఉంది కనుక వాడి వల్ల నేను ఎంత మాత్రం భయపడాల్సిన పని లేదు. నీ కుమారుడు యదువంశానికే కాదు లోకానికి కూడా రక్షకుడు, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు. అందువల్ల మహాభూత్ ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన భయం లేదు. మహాభూత్ భయం ఎవరి వల్ల మీకు భయం ఉండదు. ఇంకా ఎందుకంటే అభయస్వరూపుడైన వాడు మీరు పుట్టబోతున్నాడు అని వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు. మొత్తం మీద వాళ్ళ పరమాత్మని విధంగా స్తోత్రం చేసి ఏం తేల్చారు, యద్రూపం అనిదం యథ, ఆ పరమేశ్వరుడు రూపం ఇట్టిది అని ఎవరో కూడా ఒక స్థిరమైన నిర్ణయాన్ని చెప్పలేము. ఎలా అర్థమవుతుందో తెలియట్లేదు. కానీ అనంత వస్తువుని ఒక నామరూపాలతో తెల్లవారులేదు మన నామరూపాలకు అలవాటు పడుతున్నాం. మన బ్రతికే నామరూపాలకు భిన్నంగా మనం ఊహించుకోలేము. ఇక నామరూపాలైన వస్తువుని మనం వివరించలేము కూడా, భాష లేదు. ప్రతిదీ నామము రూపం, దేశము కాలము, ఈ 4 పరిధిలోనే చూస్తాం. దేని గురించి మాట్లాడడానికి ఈ 4 వాడుకుంటాం. ఒకటి ప్రదేశం బట్టి చెప్తాం, దాని చిరునామా. 2ది కాలం బట్టి చెప్తాం. 3 దానికంటే పేరు ఉంటే పేరు చెప్పేస్తాం. ముందు పలానా వస్తువు అండి, పలానా ఊళ్ళో ఉందండి, పలానా సమయంలో మేము చూసామండి, దానిలో ఇలా ఉంటుంది అలా ఉంటుందని గతంలో ఏవైతే మనకు తెలుసో వాటితో పోల్చి చెప్తాం. సూటిగా ఆ వస్తువును అవతల వ్యక్తి బోధపరచడం, వాడికి మనకి తెలిసిన దాని వస్తువు యొక్క సహాయంతో చెప్తాం. మీరు పలానా వస్తువును చూశారు కదా, సుమారుగా ఎలా ఉంటుంది అని ఏదో మొత్తం మీద వాడికి ఏదో ఒక ప్రాథమిక జ్ఞానం కలిగించడం. ఈ 4 మాట్లాడతాం ఏదైనా సరే. తెల్లవారు లేస్తే 4 ఎలా ఉన్నాడు వాడు పెళ్ళికొడుకు. మన ఆకాశం ఉన్నాడా, ఆకాశం చూస్తే వాడు చూడక్కర్లేదు. ఆకాశం ఇప్పటికి అవగాహన ఉంది, వాడు చూస్తే డిటో. ఆకాశ పెళ్ళికొడుకు కాదు, ఆకాశంలా ఉంటాడు. ఆ రంగు చామన సాయి అలా అలా పొడుగు అవన్నీ వాడు చూస్తే వాడు చూడక్కర్లేదే. అమ్మా అదే ఉంది. ఇలాగ అనుమాన ప్రమాణం ద్వారా ఇలా 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 వస్తువుకు సంబంధించిన జ్ఞానాలు కలిగించి అలా బ్రతుకుతున్నాం. తెల్లవారు లేస్తే ఈ 4 దేశము కాలము నామము రూపము, ఈ 4 కాదని మన ఏది మాట్లాడలేము. ఇది మాట్లాడే అవకాశం లేదు ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నంత కాలం.
ఈ నాలుగింటికి పరమాత్మ, ఈ నాలుగింటి రూపమైన చక్రానికి పరమాత్మ ఇమ్మడాడు. కానీ ఆ నాలుగు ఆయన కలిగించుకోవాలనుకుంటే కలిగించుకుంటాడు. అందుకే శ్రావణ మాసం, బహుళాష్టమి, రోహిణి నక్షత్రం ఇవన్నీ ఆయన గారు కల్పించుకొని వస్తున్నారు. పరమ కృష్ణుడు దేవకిని వసుదేవుడు గారి యొక్క ముద్దులో పెట్టాడు, అవతల పక్క వెళ్ళాడు అని ఏవైతే ఇది అని మనం ఏ వస్తువులు అయితే చెప్పలేమో దాన్ని ఇది అని చెప్పే రీతిగా పరమాత్మ తనను తాను దించుకుంటే దాని పేరు అవతారం. అనంత వస్తువు తన అనంతత్వాన్ని పక్కన పెట్టి తనను తాను పరిమితంలోకి ఒదిగింపజేసుకుని ఆ పరిమితంగా లోకంలో వస్తే ఆ పరిమిత వస్తువుని మన యొక్క ఈ పరిమిత ఇంద్రియాలతో మనం గ్రహించగలిగినంత గ్రహించి దాని గురించి మనం చెప్పుకునేటటువంటి దానిని దేశ, కాల, నామ, రూప ఈ నాలుగింటి చక్రంలోకి దాన్ని బిగించి దాని గురించి మనం మాట్లాడుకునేటట్టుగా ఆ వస్తువు అవ్వడం ఉందే దాని పేరు అవతారం. అది దించుకుంటే మనం మాట్లాడగలం, కానీ పరబ్రహ్మాన్ని నిర్వచించలేదు. పరబ్రహ్మాన్ని నిర్వచించడం ఎటువంటిదంటే పరమాత్మనే. నాకు చెప్పడం ఎలా ఉంటుందంటే, ఈ పిల్లలు ఇంట్లో వీళ్ళు ఈతలు తీసుకోవడానికి స్కేల్ వాడుకుంటారే, ఆ స్కేల్ పెట్టి ఆకాశానికి వాళ్ళు చెప్పి పిచ్చి ప్రయత్నం. వీళ్ళు ఏదో స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ పట్టుకెళ్ళి ఆకాశాన్ని కొలిచేటవాడు నారాయణపడు. ఎప్పుడు కొలిస్తే ఎప్పుడు చెప్తాం దాన్ని కొలుతారు, ఆకాశానికి కొలత చెప్పడం. అటువంటి ఆ అనంత వస్తువు గురించి దానికి ఏం చెప్తాను దాని తత్వం గురించి, స్కేల్తో ఆకాశం కొలవడం. కానీ ఈ ఇబ్బంది ఉంది కనుక పరమాత్మ ప్రకృతి మండలంలోకి దిగబోతూ మొత్తం మీద మరి అటువంటి వాటి రూపాన్ని ఏం చెప్తాం? ఏమో ఎవరు వచ్చినట్టుగా ఎవరెవరు ఎలా అర్థం చేసుకున్నారో అలా చెప్పగలం. మన బుద్ధితో ఎంతవరకు గ్రహించామో అది చెప్పగలం, కానీ మనం గ్రహించినంత మాత్రమే భగవంతుడు అనుకుంటే పరమ అజ్ఞానం. దోసులతో నీళ్లు తీసి సముద్రంలో నీళ్లు మొత్తం తీసేసాను అనుకోవడం ఎంత మూర్ఖత్వమో. ఆ దోసులకి ఎంత పట్టి అంత వస్తుంది, కానీ సముద్రంలో నీరంతా దోసుల్లోకి వచ్చేస్తుందా? అదే మనం చూస్తున్న పరమాత్మ రూపం, మనం చెప్పుకుంటున్న పరమాత్మ నామం, ఇది మాత్రమే భగవంతుడు కూడా అంత మూర్ఖం. అయితే మనకు అంతకన్నా వేరే ఉపాయం లేదు కనుక దీన్ని ఆధారంగా చేసుకుని ధ్యానం, జపం ఇవన్నీ కొనసాగిస్తే ఎప్పుడో ఆ భగవతత్వంలో మునుగుతాం అసలు వాస్తవ స్వరూపంలో. అప్పుడు అక్కడ తెలుస్తుంది పరమాత్మ. అందువల్ల బ్రహ్మాది దేవతలు కూడా పరమాత్మ యొక్క స్వరూపము ఇట్టిది అని ఎవరు నిశ్చిత అభిప్రాయం చెప్పలేకపోయారు. వాళ్ళు చెప్పలేకపోవడం ఎవరూ చెప్పలేము. ఎవరికి వాళ్ళు అనుభవైక వేద్యం. కొంచెంసేపట్లో వసుదేవుడు గారు చెప్తారన్నమాట. వసుదేవుడు స్తోత్రం చేశాడు. ఏ పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లి చేత తండ్రి చేత స్తోత్రం చేయబడలేదు. ఈ పిల్లాడు ఎలా స్తోత్రం చేశాడు? ఏమి స్తోత్రం చేశాడో వసుదేవుడు. ఆ మహానుభావుడు నమస్కారం కూడా పెట్టాడు. పిల్లవాడు నమస్కారం పెట్టడం ఏంటి? పుట్టినవాడు పిల్లవాడు కాదు, పిల్లవాడిగా పుట్టినవాడు పెద్దవాడు. ఈ విశ్వం మొత్తానికి ఎవడు పెద్దో వాడు పిల్లవాడిగా పుట్టాడు. ఆ నామరూపాలు బట్టి ఆ వ్యక్తవంతున్న ఆ చతుర్భుజ రూపం బట్టి అర్థమైపోయింది. నమస్కారం పెట్టాడు వసుదేవుడు. చూద్దాం. మొత్తం మీద భగవాన్ ఆవిర్భవించబోతున్నాడు. ఎవరికి బుద్ధి వచ్చినట్టుగా వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలకి వెళ్ళడం జరిగింది అని శుక్రవారం అథ సర్వగుణోపేత కాల పరమశోభన యర్హేవాజన జన్మక్షం శాంతరక్ష గ్రహతారకం. ఆ జన్మరహితమైనటువంటి పరమాత్మ అవతరించే సమయం కాస్త ఆసన్నమవుతోంది. ఆ కాలం సర్వ శుభ లక్షణాలతో ఉంది. శుభస్వరూపుడు రాబోతున్నాడేమో. కాలము సర్వ శుభ లక్షణాలతో ఉంది. కొంతమంది లోకకండకులు పుట్టబోతుంటే కాలంలో ముందు ఉత్పాతాలు వస్తాయి. దాన్ని బట్టి చెప్పి దుర్మార్గుడు పుట్టాడు. ఈ మహానుభావుడు పుట్టబోతుంటే లోకమంతా కూడా కాలంలో ఇంకా శుభ సూచిగాలే. ఎక్కడ చూసినా సరే ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలియనంతలో ఏదో ఒక దివ్యమైన చల్లదనం వాతావరణంలో చోటు చేస్తుంది. చంద్రుడు కాస్త రోహిణి నక్షత్రంలో అడుగుపెట్టాడు. మొత్తం మిగతా నక్షత్రాలు, అశ్విని మొదలైన నక్షత్రాలు, అలాగే రవి మొదలైన గ్రహాలు ఇవన్నీ కూడా రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తే నేను పరమాత్మ దిగబోతున్నాడు కనుక వాళ్ళ ఆనందం వాళ్ళు. దిక్కులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి, ప్రసన్నంగా ఉన్నాయి. ఆకాశం అంతా నక్షత్రాలతో మిలమిల్లాడిపోతుంది, గర్భమలంగా ఉంది. ఎవరో అంత అందంగా ముగ్గురు కలిసేరా అన్నట్టుగా ఆకాశం అంతా కూడా నక్షత్రాలు అందంగా అమర్చబడి ఉన్నాయి. ఇంక భూమిలో ఉన్నటువంటి గ్రామాలు, పురాలు, గోకులాలు మొత్తం ఇవన్నీ కూడా మంగళంగా ఏమిటో ఒక తెలియనటువంటి ఒక మంగళత్వం గ్రామాలకు వచ్చేసింది. ఏమిటో మనం చెప్పలేము. కొంతమంది మహాత్ములు అక్కడ రాబోతుంటే మనం తెలియకుండా, మన మనసు తెలియకుండా భగవంతుని మేము పడిపోతుంది. వాళ్ళ శక్తి ఏమిటోనండి తెలియని ఆనందం అనుభవించే ఉంటే వాళ్ళ శక్తి. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, మనసు పడి మమ్మల్ని
అందుకే సత్పురుష సహవాసం అందుకు అంత విలువైంది. ఆ మహాత్ముడు ఎప్పుడైతే ఇంకా వ్యక్తం కాబోతున్నాడో అంతటా మంగళత్వం చోటు చేసుకుంది. మొత్తం గ్రామాలలో సకల సంపదలతో తొలగలుగుతున్నాయి, పాడి పంటలతో వర్ధలుచు హాయిగా నిండున్నాయి. ఎందుకంటే ఈ రాబోతున్నాడు అనేవాడు ముందుగా అమ్మవారు వచ్చి ఆ గ్రామాలకు ఆవహిస్తున్నారు. శ్రేయత ఇందిరా శశ్వదత్రహి జయతి తేధికం జన్మనా వ్రజ శ్రేయత ఇందిరా శశ్వదత్రహి. నీ యొక్క జన్మ చేత ఈ వ్రజపురం ఏదైతే ఉందో మా వ్రజం, మా రేపల్లె అధికమైనటువంటి తేజస్తో ప్రకాశించింది. ఎందుకంటే మహాకాంతి స్వరూపుడు కదా, నువ్వు దిగొచ్చు. నువ్వు దిగిరాగానే అప్పటిదాకా మాకు గుర్తింపే లేదు ఈ సమాజంలో. ఈరోజు అందరూ మా వైపు చూస్తున్నారు. ఎందుకంటే దేవాది దేవుడు దిగొచ్చేవాడు. జయతి తే అధికం జన్మనా వ్రజ, తే జన్మన వ్రజ అధికం జయతే. మహాప్రకాశాన్ని పొందింది ఈ వ్రజపురం మొత్తం అంతా. కారణం శ్రేయత ఇందిరా శశ్వత. ఇందిర అంటే అమ్మవారు. నువ్వు లేని ఆ లోకాన్ని ఆవిడకెందుకు, ఆవిడ కూడా వచ్చి బృందావనంలోకి ఆవిడ ఒక సూక్ష్మ రూపంతో బృందావనంతో ఆవహించేసింది అమ్మవారు. దాంతో సంపదలు 100 రెట్లు పెరిగిపోయాయి. అమ్మవారంటే సంపదలకు నిలయం. వాటి అమ్మవారంటే కేవలం సంపదలోటే కాదు, శాంతి, కాంతి, స్థితి, మొత్తం శుభలక్షణాలన్నీ కలిపితే అమ్మవారు. ఇవన్నీ ఒక్కసారి ఆ బృందావన వాళ్ళ వాసుల్లో ఆ తేజస్సు పెరిగిపోయింది, సంపదలు పెరిగిపోయి 10 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు కాస్త 100 లీటర్లు అవ్వడం ప్రారంభించాయి. పాలు కాలవల్లో కొట్టుకుంటూ పోతున్నాయి. పాలు తీయలేని పరిస్థితి. సరేనా, ఎక్కడ చూసినా ఎవరు చూసినా సరే ప్రేమలు వెళ్ళి నిలుస్తున్నాయి. కారణం అమ్మవారి లక్షణం. ఎవరిలో ప్రతి వాళ్ళలో దైవత్వం కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు భగవత్ స్వరూపాలు అందరూ దిగిపోతున్నారేమో. ఏముంది, ఇందిర ఇంద్రుడు. ఇంద్రుడి చేత ఆరాధింపబడింది అమ్మవారు. ఇంద్రుడిగా ఇంద్రపదం ఇచ్చింది అమ్మవారే. సరేనా, అందువల్ల ఆవిడ సంపదలు లోటే ఉంది. సంపదలు అంటే మంచి గుణాలు, అది కూడా సంపదే. చక్కటి ఆరోగ్యం సంపద. సరేనా, ఒకరొకరు ప్రేమలు పంచుకోవడం సంపద. అసూయ లేకపోవడం మహాసంపద. ఉన్నదాంతో తృప్తి ఉండడం మహాసంపద. ఏదైనా చేయడానికి ఉత్సాహం సంపద. చక్కటి జ్ఞానం కలిగి ఉండడం సంపద. ఇది సంపదలే అంతే, నోట్లో కాదు. అందువల్ల అన్ని మంగళాలతో సంకల సంపదలతో ఉన్నాయి. పాడి పంటలు వర్ధిల్లుతున్నాయి. ఎక్కడెక్కడ చూసినా సరే మహానుభావుడు రాబోతున్నాడేమో తెలియని ఆనందాన్ని పొందుతున్నారు అందరూ. ఇంకా అక్కడ ఉన్నటువంటి సమస్త నదులు నిర్మలమైన జలాలతో ప్రవహిస్తున్నాయి. సరస్సులన్నింటిలో కూడా కమలాలు, గలువులు చక్కటి శోభలతో కళకళలాడుతున్నాయి. పరమాత్మ రాబోతున్నాడు. ఆ వనాల్లో ఉన్నటువంటి సకల వృక్షాలు అర్ధరాత్రి కూడా కుసుమించేసే పూజండి. ఎందుకంటే ఆ మహానుభావుడికి ఎవరు అందించుకున్న సేవ వాళ్ళు అందించుకుందామని చెప్పి, ఎవరు చేసుకున్న సేవ వాళ్ళు చేసుకుందామని అర్ధరాత్రిని చూడకుండా అవి ఆ కుసుమరాజాలతో నిండిపోయి ఇంకా పండ్ల గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి కనువిందు చేస్తున్నాయి. బృందావనంలో ఉన్నటువంటి 12 ఉపవనాలు కలిపితే బృందావనం. ఆ బృందావనం నిండా అంతా కూడా చక్కటి వృక్ష సంపద. వాటి నిండా గుత్తులు పళ్ళు, రకరకాల చెట్లు. ఇంకా వాటిపైనటువంటి పక్షులు రాత్రి నిద్రలు మానేసి అవి కలకలా రావాల్సి చేస్తున్నాయి. ఏమిటో వాటికి తెలియని ఆనందం. వాడికి ఏమిటి తెలుసు, కృష్ణుడు పుడుతున్నాడా ఏమిటా? అందరిలో అంతర్యామిగా ఉన్నవాడు ఏదో రూపంతో వ్యక్తం కాబోతున్నాడు. వాడికి తెలియని ఆనందం. అంతేకాదు, ఏదో ప్రత్యేకం మనం చెప్పక్కలేదు. మా ఇంట్లో కలుడు పుడుతున్నాడు, అందరూ అర్ధరాత్రి లేచి కేకలు పెట్టండి అలా అని పక్షులు మనం చెప్పక్కలేదు. మన భాష వాళ్ళకి అర్థం అవుతుంది. తెలియని ఒక ఆనందం. ఆ తెలియని ఆనందమే భగవద్ ఆనందం. అందువల్ల అర్ధరాత్రి చక్కటి రాగాలు తీస్తున్నాడు పక్షులు. ఇంకా 9 రాత్రి శంకారాలు. వాస్తవానికి ఆయన రాత్రి పడుకోవాల్సినవే నిద్ర మనసు. అంటే ప్రకృతికి విరుద్ధంగా అవన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి, శంకారాలు చేస్తున్నాయి. ఆ 9లో ఇంకా వాయువులు చక్కటి సుఖమైన స్పర్శ. అంటే గాబరా లేకుండా వాయువులు ఉంచుతుంది. ఆ వాయువు వచ్చి తగలగానే చక్కటి స్పర్శ, చర్మం ప్రశాంతత పొందుతోంది. తెలియని పరిమళాలు ఆ వాయువులో చూస్తుంది. ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎవరు జరుగుతున్నాడో ఆ సెంటు తెలియదు. కానీ అవును, సకల సువాసనలకి నిలయమైనటువంటి స్వామి రాబోతున్నాడే. వాయువులోకి ఆ సుగంధాలన్నీ నిండుకొని ఉన్నాయి, నిర్మలంగా ఉన్నాయి, దుమ్ము లేకుండా ఉంది. గాలి వస్తుంది, దుమ్ము రావడం లేదు. ఇంకా కంసుడు భయంతో ఇంతకాలం బ్రాహ్మణుల ఇళ్లలో ఆగిపోయినటువంటి అగ్ని జ్వాలలు. అంటే ఎక్కడైనా సరే యజ్ఞయాగాలు చేస్తే వాడు చంపేసేవాడు. ఇప్పుడు తెలియకుండా ఆగిపోయినటువంటి అగ్ని జ్వాలలు వాళ్ళ ప్రయత్నం లేకుండా ఒక్కసారి ప్రకాశించడం ప్రారంభించారు. ఇదేమిటో అలాగా మనం వెలిగించుకోవడం అవళ ప్రకాశిస్తున్నాయి. అగ్ని కూడా ఆధారమైన వాడు పుట్టబోతున్నాడు అని మహర్షులకు అర్థమైపోయింది. వాడు ఆనందం పొందారు. ఎందుకంటే దేవకీదేవి అష్టమ గర్భం, పరమాత్మ రాబోతున్నాడు. ప్రతి వాళ్ళు కాపలా కాసుకుని చూసుకుంటున్నారు పరమాత్మ ఇప్పుడు వస్తాడు.
ఇంకా అసురులో బాధలకు ఉన్నటువంటి దేవతలు సాధుపురుషుల మనస్సులో సంతోషం అయిపోయింది, మా సమస్యల పరిష్కారం రాబోతోంది. ఎందుకంటే భగవంతుడు అవతరంగా ఉన్నటువంటి ఆ శుభ సమయంలో ఆకాశంలో దేవదందుకులు మోగి, వసుదేవుడు పుడుతున్నప్పుడే దేవదందుకులు మోగి, పరమాత్మ పుడుతున్నప్పుడు దేవదందుకులు మోగవా? చిత్రంగా ఉంది. ఇంకా ఆకాశంలో కిన్నరులు గంధర్వులు మధురగానాలు చేస్తున్నారు, సిద్ధులు చారులు భగవంతుడి కళ్యాణ గుణాలని స్తోత్రం చేస్తున్నారు. విద్యాధర స్త్రీలు అప్సరసులతో కూడి ఆహ్లాదకరంగా నాట్యాలు ఆ పై భూమికల్లో జరుగుతున్నాయి. నేల మీద ఇది ఊర్ధ్వలోకాల్లో మొత్తం